అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున మన ముఖ్య ధ్యానాంశము ప్రతి దానికి లెక్క చెప్పాలి. నిజమే, దేవుని బిడ్డలారా, మానవులమైన మనం ఎవరికి లెక్క చెప్పే అవసరం లేదు అని అనుకుంటాం. కానీ మనము పుట్టించిన దేవునికి మనం లెక్క చెప్పాలి. అది ఎప్పుడు చెప్పాలి అని అంటే, మనము ఈ లోకాన్ని విడిచి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, అప్పుడు లెక్క దేవుడు మనల్ని అడుగుతాడు. కాబట్టి ఈ లోకంలో ఉన్నప్పుడే మన లెక్కను మనం సరి చేసుకోవాలి. ఇక్కడ బైబిల్ గ్రంథంలో దావీదు రాజు అని ఒక రాజు ఉన్నాడు. ఆ దావీదు రాజు అంటే ఆ దేశాన్ని పరిపాలించే ఆయన. ఇజ్రాయిల్ ప్రజలను, యూదా ప్రజలను పరిపాలిస్తున్నటువంటి ఆయన కనీసం మన ఊరిలో ఒక కౌన్సిలర్ని కలవాలని మనము ఆయన దగ్గరికి వెళితే ఆయన అంటాడు, నాకు టైం లేదు. ఏం లేదంట? టైం లేదు. ఒక ఎమ్మెల్యేని మనము ఒక చిన్న ఫంక్షన్కి లేకపోతే క్రిస్టియన్ ప్రోగ్రామ్కి రమ్మని పిలిస్తే, నేను చాలా బిజీగా ఉన్నాను, టైం లేదు అని అంటారు. టైం ఎక్కడికి పోతుందండి? టైం అక్కడే ఉంటుంది. కానీ మనుషులకు టైము లేదు. అంత బిజీగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. ఆ కాలం, సమయం ఎవరిచ్చారండి? దేవుడిచ్చాడు. కానీ మనుషులేమో నాకు సమయం లేదు అని అంటుంటారు. సమయం ఎక్కడుంటుందో అక్కడే ఉంటుంది. కానీ వీళ్ళు చెప్పుకునే మాటలు ఆ విధంగా ఉంటాయి. సరే, ఈ కాలం సమయాన్ని దేవుడు మనకిస్తూ ఒక్కొక్క రోజు గడుస్తూ ఉంటుంది. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీ యొక్క సమయం, మీ పని అంతా చేసుకొని నాకు కొంత సమయాన్ని కేటాయించండి. ఏమంటున్నాడండి? నాకు కొంత సమయాన్ని కేటాయించండి. మీ పనులు చేసుకోండి, స్కూల్కి వెళ్ళండి, భోజనం చేయండి, వంట చేయండి, డ్యూటీ చేయండి, తిరిగి ఇంటికి రండి. నాకు కావలసిన సమయము నాకు కూడా ఇవ్వండి అని దేవుడు అంటూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఆయన కృపను బట్టి మనం బ్రతుకుతూ ఉన్నాం. ఆయన కృప లేనిదే ఏమీ లేదు. కాబట్టి ఆ కృపగల దేవుడు ఈరోజు నీకు ఆయుష్నిస్తూ ఉన్నాడు. కాబట్టి నీవు అంటున్నావు, నాకు సమయం లేదు. అంత హడావిడి కలెక్టర్ లెక్క చేస్తున్నావు, కమిషనర్ లెక్క చేస్తున్నావు, పెద్ద పెద్ద ఆఫీసర్స్ లెక్క చేస్తున్నావు. అయినా పర్వాలేదు, నువ్వు ఆఫీసరేగా, కలెక్టర్వేగా, లేకపోతే పెద్ద మేధావివేగా, దేవుని కొరకు సమయాన్ని కేటాయించాలని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. నీవు ఉపయోగించుకో దేన్ని? సమయాన్ని ఉపయోగించుకో. మిగిలిన సమయము ఉంటే అది నా పనికై ఖర్చు చేయి. ఎవరి పనికై? దేవుని పనికై ఖర్చు చేయి. నిజమే, దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మరి ప్రభువు అందుకు సమయం ఇచ్చాడు. దేవుని పిల్లలు గమనించాల్సింది ఏంటంటే, దేవుడు మనకు సమయాన్ని ఏదో రకంగా ఇస్తుంటాడు. వృధాగా మనుషులు టీవీలను చూస్తూ, పనికిరాని పుస్తకాలను చదువుతూ సమయాన్ని అంతా వృధా చేస్తూ ఉంటారు. కాబట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మరి అలాంటి సమయం వృధా చేయకుండా, ఎందుకంటే వృధా చేస్తే దానికి నీవు లెక్క చెప్పవలసి వస్తుంది. అందుకే బైబిల్లో నేను ముందు అంశం చెప్పినట్లుగా ప్రతి దానికి మనము దేవునికి లెక్క అప్పచెప్పాలి అని బైబిల్ చెప్తూ ఉంది. ప్రతిదానికి దేవుడు నీకు ఇచ్చిన కాలానికి, సమయానికి, ఆరోగ్యానికి, ఆయుష్కు, అన్నిటికీ ఒకరోజు దేవునికి లెక్క చెప్పాలి. ఈచ్ షాల్ గివ్ అన్ అకౌంట్ ఆఫ్ హిమ్సెల్ఫ్ టు గాడ్. అంటే దేవునికి స్తోత్రం కలుగునుగాక. వై గాడ్ హ్యాస్ గివెన్ టైమ్ డే ఫర్ యూ to share your testimony to others.
అండ్ గుడ్ న్యూస్ టు అదర్స్. కాబట్టి దేవుని బిడ్డలారా, నీకు సమయాన్ని దేవుడు ఇతరులకు దేవుని మాటలు చెప్పడానికి, దేవుడు నీ పట్ల చేసిన మేలును ఇతరులకు పంచుకోవడానికి ఆయన మరి సమయాన్ని ఇస్తున్నాడు. ఈ విధంగా చెప్పినట్లయితే కూడా దేవుడు నీకు లెక్క రాస్తాడు. నా కుమారుడు, నా కుమార్తె ఇంతమందికి సువార్తను ప్రకటించింది, నీకు జీవ కిరీటము దేవుడు నీకు ఇస్తాడు. కాబట్టి నీవు దేవునికి లెక్క చెప్పాలని మర్చిపోకుండా జాగ్రత్త పడాలని ఈ మాటలు చెప్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వించునుగాక.